the President of the United States. హలో అండి, ఈరోజు ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ గురించి మనం మాట్లాడుకుందాం. తనే అమెరికా యొక్క 39వ ప్రెసిడెంట్ జిమ్మీ కార్టర్ గారు. తనకి 90 సంవత్సరాల వయసులో 2015వ సంవత్సరంలో తనకి స్టేజ్ 4 4వ దశ మెలనోమా క్యాన్సర్, స్కిన్కి సంబంధించిన క్యాన్సర్ని నిర్ధారించారు. డయాగ్నోస్ అయినప్పుడు ఆ క్యాన్సర్ కణాలు లివర్ని అట్లాగే బ్రెయిన్ని కూడా దాడి చేశాయి, అంటే స్టేజ్ 4 క్యాన్సర్. ఆ క్యాన్సర్ వచ్చినప్పుడు చాలామంది డాక్టర్లు చెప్పారు, సార్ ఇది చాలా అడ్వాన్స్గా ఉంది, 6 నెలలు మించి మీరు బతకరు అని చెప్పారు. జిమ్మీ కార్టర్ ఏంటంటే చాలా స్ట్రాంగ్ ఇన్స్పిరేషనల్ పర్సన్, డిటర్మైన్డ్ పర్సన్ అనమాట. లేదండి డాక్టర్ గారు మీరు ట్రీట్మెంట్ చేయండి, నా స్ట్రాంగ్ విల్ పవర్తో నేను మేనేజ్ చేస్తాననే దృఢ సంకల్పంతో ట్రీట్మెంట్ ఆరంభించారు. అట్లాగే తన జీవితంలో అత్యంత ముఖ్యమైనది ఏంటంటే నోబెల్ పీస్ ప్రైజ్ కూడా తను విన్ చేశారు. అంటే తను ప్రపంచ శాంతి కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. అట్లా 2015వ సంవత్సరంలో తనకి స్టేజ్ 4 క్యాన్సర్ డయాగ్నోస్ అయిన తర్వాత ఇమ్యూనోథెరపీ, పెంబ్రోలిజుమాబ్ అనే మెడికేషన్ ఇచ్చారు. దానితో పాటు కొన్ని రేడియేషన్ ట్రీట్మెంట్ కూడా ఇచ్చారు. ఆ ఇమ్యూనోథెరపీ ఇంజెక్షన్ ఇచ్చిన 4 నెలల తర్వాత స్కాన్ చేస్తే క్యాన్సర్ పూర్తిగా మటుమాయమైంది. ఎక్కడ క్యాన్సర్కి సంబంధించిన అవశేషాలు కనపడలేదు. అట్లా 90 ఏళ్ళ వయసులో కూడా తను క్యాన్సర్ నుంచి కోలుకున్నారు. తర్వాత 10 సంవత్సరాల తర్వాత 100 సంవత్సరాల వయసులో ఏజ్ రిలేటెడ్ ఇల్నెస్తో తను అస్తమించారు. అంటే స్టేజ్ 4 క్యాన్సర్ డయాగ్నోస్ అయినాక కూడా పెద్ద వయసులో 90 సంవత్సరాల వయసులో కూడా కరెక్ట్ ట్రీట్మెంట్తో 10 సంవత్సరాల పాటు తను మేనేజ్ చేయగలిగారు. ఈ పర్టిక్యులర్ ఎగ్జాంపుల్ ద్వారా చెప్పడం ఏంటంటే ఈవెన్ ఇన్ అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ డాక్టర్ గారి అనుభవంతో వాళ్ళ అడ్వైస్తో లేటెస్ట్ ట్రీట్మెంట్ గురించి మీరు తెలుసుకుంటే మనం ఖచ్చితంగా హెల్ప్ చేయడానికి ఆస్కారం ఉంది. థ్యాంక్ యూ.